హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆంధ్ర తెలంగాణ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పుకుందాం. వీడియో అయితే చాలా తక్కువ వ్యవధిలో అయితే చెప్తాను. దయచేసి ఒక సెకండ్ కూడా మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి. కానీ చూసే వాళ్ళు మాత్రం చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. మీరు వీడియోని లైక్ చేస్తేనే కదా ఇంకా అది 10 మందికి వెళ్ళేది. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మనం ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. నిన్న జరిగిన ఎగ్జామ్లో ఫస్ట్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అయితే రాంగ్గా రావడం జరిగింది. దాని గురించి కనుక్కొని చెప్పండి బ్రదర్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. మీరు కామెంట్ సెక్షన్లో వెళ్ళి చూస్తే ఒకసారి మీకు అయితే అర్థమవుతుంది. దానికి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, మనము ఐబీపీఎస్ సంబంధించిన వాళ్ళ అఫీషియల్ మెయిల్ ఉంటుంది కదా, అక్కడ ఏ షిఫ్ట్లో ఏ క్వశ్చన్ వచ్చిందో రాంగ్గా మెన్షన్ చేసి, అలాగే మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కానీ అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కానీ మీరు మెయిల్లో మెన్షన్ చేసి మెయిల్ అయితే పంపించండి, అఫీషియల్ మెయిల్కి పంపించండి. వాళ్ళు మీకు వితిన్ 24 hours రిప్లై అయితే ఇస్తారు. ఇది గత సన్నివేశాల్లో కొంతమంది హాల్ టికెట్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, అలాగే స్క్రైబర్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ చాలాసార్లు అయితే రెక్టిఫై అయితే చేయడం జరిగింది. కంపల్సరీ మీకు ఖచ్చితంగా రిప్లై అయితే రావడం జరుగుతుంది. రిప్లై వచ్చిన తర్వాత నాతో ఒకసారి ఖచ్చితంగా చెప్పండి, అది మన వీడియోలో అయితే చెప్తాము. 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, వదలద్దండి. ఖచ్చితంగా అయితే మెయిల్ అయితే చేయండి. ఇంకా మెయిల్ చేసే విధానం మీకు అయితే తెలిసి ఉంటుంది. దాని నుంచి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనం డైరెక్ట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ ఇయర్ కంటే కట్ ఆఫ్ అనేది కొంచెం అటు ఇటు ఉండడం అయితే పక్కా అయితే జరుగుతుంది. జరిగిన షిఫ్ట్లలో మొత్తం 11 షిఫ్ట్లు జరిగాయి. ఆగస్టు 10, 17, 18. దీంట్లో ఒక 17, 18 కానీ 10 కానీ సెకండ్ షిఫ్ట్ కొంచెం కష్టంగా రావడం జరిగింది. నిన్న జరిగిందంటే కొంచెం థర్డ్ షిఫ్ట్ కొంచెం కౌంట్ అనేది క్యాలిక్యులేటివ్గా రావడం జరిగింది. అంతే. మిగతా పరిస్థితులు చూసి అంతా సాఫీగానే జరిగింది. ఏది అంత ఇబ్బందికరంగా అయితే ఏమీ జరగలేదు. ఇక మనం డైరెక్ట్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆంధ్ర యొక్క కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్ర యొక్క కట్ ఆఫ్ నోట్ చేసుకోండి. 90% నిజమే అవకాశం ఉంది. 58 ± అయితే 3 మార్క్స్ తగ్గచ్చు, అయితే 3 మార్క్స్ పెరగచ్చు. 58 అంతకు మించిదనే గట్టిగా నేను అనుకుంటున్నాను. అలాగే ఇది రైటా కాదని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. దీని గురించి మళ్ళీ మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇకపోతే తెలంగాణ ఐ థింక్ సో 54 ± 3 అని అనుకుంటున్నాను. ఇంకా అంతకుమించి పెరగవచ్చు అని అనుకుంటున్నాను. పెరిగితే ఇంకో మహా 3 మార్క్స్ పెరగచ్చు, కానీ అంతకుమించి పెరగదని అనుకుంటున్నాను. బట్ ఎస్టీ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తగ్గచ్చు, అది కొంచెం వేరే ఉంటుంది. మిగతా మ్యాక్సిమం అన్ని కేటగిరీలకు ఒకే రకమైన కట్ ఆఫ్లు అయితే ఉంటాయి. ఒకసారి అయితే ఈ విషయం గురించి మీరు కింద అయితే కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నేనైతే నా ఎక్స్పెక్టేజ్ ప్రకారం అయితే మొత్తం 10 lakhs మెంబర్స్ దీనికి అప్లై చేయడం అయితే జరిగింది. ఆర్ఆర్బీ క్లర్క్కి ఇంతవరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో కంటే ఎక్కువ అప్లికేషన్స్ పడింది. దీనికే కొంచెం కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే కొంచెం ఎగేస్ అయితే చెప్తున్నాను. కొంచెం ఇది కరెక్టా రాంగా, నా ప్రిడిక్షన్ కరెక్టా రాంగా మీరు కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది కొంచెం రీజనబుల్ అనే ఉద్దేశంతో ఈ కట్ ఆఫ్ అయితే నేను చెప్తున్నాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.